ఈ బెనివియాలు గ్రాసియాలు ఇవన్నీ వేస్ట్. అసలు ఈ బెనివియా అసలు మేము కొట్టను కూడా కొట్టలేదు, నీడు ఇయ్యాడు వేస్ట్. అసలు ఇది ఎర్రగా వచ్చేసి అది పీకేద్దాం అనుకున్నా చేయలేను. ఇది ఎందుకు పనికిరాదు, ఇది పీకేసి ఏదో ఒకటి వేద్దాం అనిపించింది. అసలు చూడు ఎట్లా వచ్చింది. మేము కూడా ఏంటంటే పోయిన చేని కూడా దగ్గర ఒక 2-3 మందులు దగ్గర పెట్టి వాడుకుంటా అంటే కొద్దిగా తిప్పుకుంటుంది. ఏదో వచ్చే సంవత్సరానికి ఖర్చులు కన్నా పైసలు వస్తాయని చెప్పి మేము చెప్తున్నాం, కానీ వేరే ఏమి లేదు. కాదు, చాలా మంది మా వాళ్ళు కూడా మీ మందులు ఏమి ఇప్పుడు పని చేయడం లేదు ముందులాగా అని అంటున్నారు కదా. లేదు సార్, 4,000-5,000 ముందు కొట్టా, 10 రౌండ్లు కొట్టాను సార్, కంట్రోల్కే రాలేదు. చూడండి 10 రౌండ్లు కొట్టాను. అంటే 4,000-5,000 అంటే ఎకరానికి మొత్తానికి ఎకరానికి ఒక నెలలో ఎకరానికి 40,000 వాడాను సార్. ఏం కంట్రోల్కే రాలేదు. వేరే రైతు వెళ్తా ఎందుకు పొలం చేయాలి నువ్వు అని అన్నాడు నన్ను. ఎప్పుడు కొట్టక ముందు అంత బాధ వేసింది నాకు. అంతా అసలు ఏం లేదు సార్, మొత్తం ఇదిగో ఇట్లా ఎరుగా వచ్చేసింది మొత్తం. ఇదిగో సార్, ఇదిగో ఈ కలర్ వచ్చింది ఫస్ట్ మొత్తం చేను మొత్తం. అసలు ఇది అసలు ఏం లేదు సార్, మొత్తం ఇట్లా ముడిచిపోయింది. చూడండి 2 మందులు కొడితే చేటగా ఇచ్చేది పూత వచ్చినాయంటే తిప్పుకున్నట్టుగా 3 డోసులు కొట్టానండి, రేపు ఇంకో డోసు కొడుతున్నాను. 10 క్వింటాలు ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ వచ్చింది. అదేంది ఆకు పుట్టింది, చిక్కదనం వచ్చింది బాగా. పైన వచ్చేది చిక్కదనం పొట్టిగా అయిందన్నమాట. అది మొదటి నుంచి వాడుకున్న బాగా పొడుగు ఉంటాయి, కొద్దిగా సైజ్ గా ఉంటుంది. యావరేజ్ లో ఎన్ని ఆకులు ఉన్నాయి, అన్ని పూతలు ఉన్నాయండి దీనికి. ఇదిగోండి ఇట్లా ఎర్రగా వచ్చింది చూడండి. అప్పుడు నేను అక్కడ మన హైదరాబాద్ తెచ్చా, అసలు ఎర్రగా రెడ్ వచ్చేసిందండి. ఇది మొత్తం ఎండిపోయినట్టు పోయినాయి ఆకులు కూడా. మన మందు ఫస్ట్ ఒక డోసు కొట్టినాక 4 రోజులకి కొంచెం చేంజ్ అయినాయండి. ఇక్కడ నుంచొని ఫోన్ మాట్లాడుతున్నానండి. వేరే రైతు వెళ్తా ఎందుకు పొలం చేయాలి నువ్వు అని అన్నాడు నన్ను. ఎప్పుడు కొట్టక ముందు అంత బాధ వేసింది నాకు. ఇది వాడుకుంటే రైతు అనేవాడు ఏదన్నా సార్ బయటపడతాడా? నేను పంట చేలవాడిని చెప్తాను సార్. నేనైతే పోయినసారి మిరగాయలు పెట్టి చాలా లాస్ పోయాను. ఈ సంవత్సరం పంట అయితే లేదు. ఈ మందులు కొట్టకపోతే అసలు ఏమి ఉండేది కాదు. ఇది మీ మందులు వాడకపోతే ఏముండేది కాదు, క్లోజ్ అయిపోయింది. అంతా ట్రిప్స్ మైట్స్ ఎక్కువైపోయినాయి, కంట్రోల్కి రాలా. ట్రిప్కి 4,000-5,000 ముందు కొట్టా, 10 రౌండ్లు కొట్టాను సార్, కంట్రోల్కే రాలేదు. చూడండి 10 రౌండ్లు కొట్టాను. అంటే 4,000-5,000 అంటే ఎకరానికి మొత్తానికి ఎకరానికి ఒక నెలలో ఎకరానికి 40,000 వాడాను సార్. ఏం కంట్రోల్కే రాలేదు. ప్రతి వెరైటీ వాడాను. మళ్ళీ బయట మంది బాగున్నాయని అంటున్నారు. లేదు సార్, నాకైతే పని చేయలేదు. అంటే నీకు పని చేయలేదేమో, మిగిలిన వాళ్ళు పని చేస్తుండే. నా చేనికి అయితే నాకైతే రిజల్ట్ లేదు సార్. నేను మీ మందులు కొట్టినాక నాకు రిజల్ట్ వచ్చింది. ఈ చేను అయితే అసలు వేస్ట్ అయిపోయింది సార్. అందరూ వేస్ట్ అన్నారు. ఆ చేను చూడండి ఎలా ఉందో, పచ్చగా మొత్తం బాగా నీట్గా వచ్చేసింది. నాకు మనశ్శాంతి లేదు ఆ చేను చూసి. ఈ మందు కొట్టాకే నాకు ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లోకి అయితే మరీ చండాలం. నేను చెప్తున్నా కదా సార్, 3 డోసులే కొట్టింది నేను. 3 డోసులకే రిజల్ట్ వచ్చింది బాగా నాకు. అయినా కాయ కూడా పిందెలు ఉండింది కూడా కాయ అయింది కదా. సరే మీరు బాగుంటే సరే, మాకు అదే కదా. కాదు, చాలా మంది మా వాళ్ళు కూడా మీ మందులు ఏమి ఇప్పుడు పని చేయడం లేదు ముందులాగా అని అంటున్నారు కదా. లేదు సార్, పోయిన సంవత్సరం అక్కడ జేరుబండి క్యాంప్ అని ఒకటి ఉంది, వాళ్ళు కూడా తెచ్చారు. వాళ్ళు ఏంటంటే కాపు కొంచెం ఎడం వచ్చిందని చెప్పారు నాకు మొదట్లే. మనకి ఏం తెలవదు, ఎందుకు ఏంది ఏమి తెలవదు, వాడే చెప్పేయడమే. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఎందుకు తేలేదని అడిగే వాళ్ళని. ఆ డబ్బులు మందులు కొట్టలేళ్ళు ఊరుకోవట్లేదు, మందులు కొట్టలేళ్ళు ఒప్పుకోవట్లేదు తెస్తే అని అన్నారు. వాళ్ళు వీడు కొట్టుకునేది. నేనేమన్నానంటే డబ్బులు వాళ్ళే ఇచ్చేది మనకి ఎక్కడి నుంచి వస్తాయి? లాస్, రైతుకు లాస్ వస్తే ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఏదో తిప్పలు బట్టి పంట పండితేనే కదా వాళ్ళకి కట్టేది బాకీ మనం అని నేను అన్నాను. తేలేదు అన్నారు. నేను వదిలేసాక
నేను వదిలేసి డైరెక్ట్ ఇక నిర్ణయించుకున్నా, ఎవరు వచ్చాడు కానీ నేను చెప్పేసా, అవి పాసు కానీ నాకు సంబంధం లేదు, నాకనేది పంట కావాలి చేలో, నేను కొట్టేసాను తీసుకొచ్చి అని చెప్పేసి అందరూ. ఇప్పుడు వాళ్ళ కట్టుంది వాళ్ళకి బాగలేవు సార్, బాగలేదా? వాళ్ళు ఈ వాడలేదు కదా సార్, వాళ్ళకి బాగలేదు. వాడింది తేడా అయితే ఉందా లేదా? 100% ఉంది సార్, నాకు 90% రికవర్ వచ్చింది. మొదటి నుంచి వాడుకుంటే బాగానే అసలు నేను మొదటి నుంచి వాడితే 25 క్వింటాలు కాయలు ఉన్నాయి నా చేరు. ఇప్పుడు ఎంత అయితే? ఇప్పుడేమవుతాయి సార్, 15 క్వింటాలు ఉన్నాయి. వాడిన చేలో 25 క్వింటాలకి ఏది తక్కువ కాదండి. వాళ్ళ చేలు చూసాను సార్, నా సాటిస్ఫైగా ఉంది. వాళ్ళ చేలు చూసినాకే పాఠశాలలు బ్రహ్మాండం కాసినాయి. మేము కూడా అంత కాయలు ఎప్పుడు చూడలేదు, మనమే ఆశ్చర్యపడిపోయాము. చేసుకోండి, రైతులుగా మనం పుట్టాము. అవును సార్, మన వ్యవసాయమే, వేరే ఉద్యోగాలు మనకి లేవు, మంచిగా చూసి చేసుకోండి. నేను వాళ్ళ చేలు చూసినా సార్, ఇదిగో ఇది మొత్తం ఇలా వచ్చిందని చెప్పారు నాకు. ఇట్లా వస్తే కనీసం 4-5 క్వింటాలు అన్నా ఎక్స్ట్రా అవుతాయి, 10 క్వింటాలు 15 క్వింటాలు అన్న అవుతాయి ఈ సంవత్సరము. నెక్స్ట్ బాగా పండించుకుందామని ఇంకా నేను దీంట్లోకి వచ్చేసాను. మంచి పూత, ఈ పూత విషయం సరే ఆయన చెప్పినట్టుగా 10 గంటలు పైన కదా, ఇంకా అదంతా చూడ. అవును సార్, ఆ మొక్క దగ్గర మొత్తం పిందెలేదు. అవును సార్, పూత పిందెలు. 2-3 రౌండ్లు వాడండి. ఇది మొత్తం అదే ఇది రెడ్ కలర్. ఆ రోజు ఫుల్ రెడ్ అండి, అది ఫుల్ రెడ్. ఇది ఇంకా కొంచెం తగ్గింది, ఇప్పుడు ఫుల్ రెడ్. ఇక ఈ చేను మొత్తం ఇదే కలర్ ఉంది చూడండి, ఇది ఈ కలర్లో ఉంది చూడండి. ఈ గ్రీన్నెస్ లేదు అసలు, అప్పుడు మొత్తం ఇదే కలర్ వచ్చేసింది. యాదగిరి గారు అయితే ముందు ఎందుకు కొడతావు, నువ్వు పని చేయదేమో అని అన్నాడు. అది పని చేసినా చేయకపోయినా ఇవ్వు అని చెప్పి నేను డోస్ తెచ్చాను, నాకు రిజల్ట్ వచ్చింది. మేము కూడా ఏంటంటే పోయిన చేని కూడా దగ్గర ఒక 2-3 మందులు దగ్గర పెట్టి వాడుకుంటా అంటే కొద్దిగా తిప్పుకుంటుంది. ఏదో వచ్చే సంవత్సరానికి ఖర్చులు కన్నా పైసలు వస్తాయని చెప్పి మేము చెప్తున్నాం, కానీ వేరే ఏమి లేదు. వాళ్ళు చెప్పినందుకే వాళ్ళ గైడెన్స్ ప్రకారం 2-3 డోసులు కొట్టు నీ చేను తిరిగిద్దని చెప్పారు వీళ్ళు కూడా, ఫార్మర్స్ మన వాళ్ళు. నేను అందుకని తెచ్చాను సార్. ఇప్పుడు దేవుడు ఎక్కడ లేదు, అక్కడనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదండి నువ్వు ఇది వాడుకోవు కదా, 7 వాడేవాడిని కాదు, ఇక ఆపేసేవాడిని లాస్ అయ్యేది బాగా. సరే సంతోషం, సరే వస్తాను. ఇదైతే ఫుల్ రికవర్ ఉంది సార్, అది బాగానే ఉంది. అసలు ఇది ఎర్రగా వచ్చేసి అది పీకేద్దాం అనుకున్నా చేను నేను. ఇది ఎందుకు పనికిరాదు, ఇది పీకేసి ఏదో ఒకటి వేద్దాం అనిపించింది. చూడు ఎట్లా వచ్చింది చేను. అసలు ఇదేం లేదు సార్, ఇదిగో ఇట్లా ఎర్రగా వచ్చింది చూడండి సార్, ఇట్లా వచ్చింది ఎర్రగా మొత్తం. మిర్చికి మెయిన్ చిరుక్స్ మైట్స్. అవును సార్, దోమ అయినా కానీ పై ముడత వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటే సాల్వ్ అవుతుంది. ఇదిగోండి సార్, చిరుక్స్ మైట్సే ఇంత ఎర్రగా మొత్తం ఇట్లే ఉంది సార్. నా చేను మొత్తం ఇట్లా వచ్చింది. ఈ మందులు కొట్టినాక ఇది పచ్చదనం వచ్చింది చూడండి సార్. ఇది దీనికి వ్యత్యాసం ఉంది, ఇంత వ్యత్యాసం వచ్చింది సార్. ఏదో పాపం మీరు అక్కడి నుంచి వచ్చి 40 ఎకరాలు 50 ఎకరాలను పట్టి లాస్ అయినాయంటే పెద్ద కష్టం. 1 ఎకరా 2 ఎకరా వాడికి ఏం కాదు, కానీ అవును సార్ పెద్ద ఎత్తున చేసుకునే వాళ్ళు లాస్ అవుతుంటే చాలా లాస్ పోతాం. అవును సార్, ఇది అసలు ఇది మొత్తం పెరిగేసి ఏదైనా పైరేద్దాం అనుకున్నాం సార్. అసలు ఇది ఇట్లా నాకు ఇట్లా రికవర్ అయింది. ఇది మొత్తం పండిద్దని నమ్మకం ఉన్నారు. అది ఇది ఖచ్చితంగా పండుతాయి. అదే సార్, ఖచ్చితంగా పండుతాయి. ఎందుకంటే ఇది వచ్చిన పూత అట్టనే పిందె అవుతానే ఉంటాయి. ఇది అంతా పూత 10 దినాల్లో కాయ అయిపోతాయి. అసలు ఎగతాలు చేశారు. చేను లోపల ఉంటే వేరు, నాది రోడ్ సైడ్ ఉంది. నేను ప్రతి సంవత్సరం 100 ఎకరం తక్కువ చేయను, ఏ సంవత్సరం నేను వీక్గా పండిలా. అసలు ఈ చేంజ్ చేసినాడు ఎవడు అనగానే నాకు బాధ వేసింది. పంట పండి తర్వాత సంగతి ముందు అనేది పని చేస్తే నాకు నమ్మకం ఉండే నేను కొట్టింది. పని చేసింది ముందు పని చేయింది నెంబర్ 1 అనుకుంటే నాకు ఆ ధైర్యంతో కొంతమంది ఏం చెప్పారు, కొమ్మ ఇంత పొడుగు వచ్చింది ఎడవేయడం పడిద్దాను అన్నారు. నేను అందుకే వచ్చి మీ చేలు చూశాను, నాకు ధైర్యం వచ్చింది.
టైం ఉంది, నీళ్లు ఉన్నాయని ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను డోసులు వేసి కొట్టింది. మా వాడు నేను శాంతరాజన్ మేము ముగ్గురు వాడాము. మా ముగ్గురు వచ్చినట్టు ఎవరి రాలాడ తెలుసుగా నాకు. తెలుసుగా 16 డోసులు వేసామన్నాం మేము ముగ్గురు 16 డోసులు వేసాం. ఇప్పుడు 2 డోసులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో ఉంది, వచ్చి ఉంటుంది దేవత మొన్న పెట్టాను 3 రోజుల క్రితం 2 డోసులు. ఫస్ట్ కానీ వాడుతానే ఉన్నాం అన్న. మనం నల్లి తగిలినప్పుడు 19, 20 వేసాం. మళ్ళీ మామూలుగా 12 కాడ నుంచి వీటికి నల్లి వచ్చిన టైంలో కనుక నేను కనుక 18, 19 డోసు వేయగలిగినట్టయితే ఇంకా బాగుండే నా చెవి. అయినా కూడా ఈ కూడా బాగా రికవరీ అయింది నాకు ఈ డోసు. అనుకున్నా నేను ఆ ముందు కొట్టకపోతే పీకేట్ వచ్చేది తిరుగుతాను. ఇంక కొట్టు 7 నుంచి ఎన్న కొట్టు, నీకు ఇంకా కాసు చేయను. మన మందులు వాడారు సార్, 3 సంవత్సరాలు వాడారు. అప్పుడు 30 క్వింటాలు ఈల్డింగ్ వచ్చింది వాళ్ళకి. ఈ సంవత్సరం వాడలేదు, 10 క్వింటాలు వస్తాయి. వాళ్ళు రైతులే చెప్పారు నాకు. ఎందుకు అంటే డబ్బులు లేవు, కాయలు లాస్ వచ్చినాయి, అమ్మకాలు లేక ఆ మందులు తెచ్చుకోవాలా. 3 సంవత్సరాలు బాగా వచ్చింది నాకు. ఆ మందులు లేకపోతే మళ్ళీ 7 మందులు కొడతారు కదా, దీనికి పైసలు అవి అప్పిస్తారు కదా సార్. అది మందుల కొట్టులో ఖాతాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఉన్నారానా వేస్ట్. ఈ బెనీవియాలు, గ్రాసియాలు ఇవన్నీ వేస్ట్. అసలు ఈ బెనీవియా అసలు మేము కొట్టను కూడా కొట్టలే. నిరుడు వేస్ట్ నెంబర్ 1 వస్తున్నాయి. ఫస్ట్ 1 డోసు 2 ఎకరాలు, 1 ఎకరానికి 2 ఎకరాలకు ఫస్ట్ అప్పుడు 900 పడేది. అయిపోతుంది. 2 సార్లు ఇచ్చారట. ఇప్పుడు ఎకరానికి 2 ఎకరాలకు 2 సార్లు ఇచ్చారు. 3వసారి ఎకరానికి 1.5కి, 4వసారి నుంచి ఇక మామూలు డోసు ఎకరానికి అట్ట. అప్పుడు తక్కువ పడి మనకు బాగా డబ్బులు ఇంకోటి తెచ్చావు ఫస్ట్. ఎట్లా ఉంది? బాగుంది సార్. కొట్టిందంతా ఇది అంతా ఇదైందే సార్. మీరు చూసింటారు. దాని ముందు బాగలేదా? యాక్చువల్లీ ట్రిప్స్ జాస్తి అయిందా సార్. ఫస్ట్ కొట్టిన ముందనే ట్రిప్స్ తగ్గింది. చిగురు వచ్చింది. ట్రిప్స్ జాస్తి అని అంటే దానికి కూడా ట్రిప్స్ మందులు కొట్టింటారు కదా, ఆ మందులు కొట్టిండాం సార్. యాక్చువల్లీ కొట్టిండాం, అదే పని చేయలేదు. పని చేయలేదా? ట్రిప్స్ కంటే వారు ఇస్తారు సార్. ట్రిప్స్కి ఇంకా కెమికలే లేదు యాక్చువల్గా. కెమికలే లేదు అని నీ ఒపీనియన్. ట్రిప్స్ బంగారులాగా పోతుంది. ఇప్పుడు ఈరోజు పొద్దున్న నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము. అసలు ఏంటి, ఎవరెవరేమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు, ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత అది ఎందుకు మందుకు పని చేయలేదనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది. అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరి వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది. మధ్యలో నేను వచ్చి పైసలు లేకను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీళ్ళు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు, ముడతలు వస్తున్నాయి. కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా. అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము. తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళ పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ 1.5-2 నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మన మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత కాతకాయాలనో అంత కాత కాసింది. 30 క్వింటాల దాకా ఈజీగా అవుతుంది. ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా 10 క్వింటాలకి తెంపుకున్నారు. ఇంకా 20 క్వింటాల కాయ అయితే పొలంలోనే ఉంది. అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అచ్చం మన మందులే వాడుకోండి. ఒకవేళ మన మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏమి ఉండవు. మీ ఏరియా వాతావరణాన్ని ఏదైనా మారచ్చును. కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే
ఇంకా మరీ ఘోరంగా పోతుంది. ఇది నేను నా కోసరం రాలేదు, రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశానికి కోసమే నేను చెప్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మన మందులు పని చేయాలంటే ఇంక ఏ మందు పని చేయదు, అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేసుకున్నానంటే మీరు బాగుపడతారనే ఉద్దేశం మీద నేను ఇది చెప్తున్నా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.